Incoming voice call from RTV. దీనికి కూడా చనిపోయింది హాస్పిటల్ ఉంది సార్. లివర్ చిన్నోడు ఆడే అందరికి నేను వాడే సార్. మొత్తం ఫ్యామిలీకి ఆయన మహేష్ కూడా అబ్బాయి లేరు చనిపోయింది సార్. ఎవరు లేరు. ఈమె అమాయకు రాశారు. ఈమె కూడా ఏం లేదు. ఆయననే మొత్తం మహేష్ అంతా తీసుకొచ్చేది మొత్తం మహేష్. ఊళ్ళో కూడా మంచిగా ఆయన కూడా చనిపోయింది 4 years బ్యాక్. ఆయన ఇక్కడ పిల్లర్ తీసుకొస్తా సార్. పిల్లలు ఏమైనా గ్రూప్ పారిశుధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే 34 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి 16 సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది. గ్రామంలో దాదాపు 50-60 కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు. ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు? మాకు డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా 2 లక్షలు 3 లక్షలు అప్పుల పాలైపోయాయి. మేము ఇక డబ్బులు పెట్టలేము, డీజిల్ పోయలేము, గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది, ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు? ఇంతనైనా సోయి లేకుండా తయారైపోయింది. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు. గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు, చెత్త సేకరణ జరగడం లేదు, మోరీలు సాఫ్ చేసే పరిస్థితి లేదు. అంతా అయోమయం, గందరగోళం అయిపోయింది. ఊర్లు ఇలా మంచాన పడతా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులయ్యి అప్పుల పాలవుతున్నారు ప్రజలు. ఇవాళ అనేక ఇళ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్, డెంగ్యూ, రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏనాడన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా? ఇవాళ ఒకటే గ్రామంలో, తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. 40-50 మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం ఓ స్పెషల్ డ్రైవ్ లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది. దోమలు లేకుండా, ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్ట్రమంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా, కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్ కు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు, వాటర్ ట్యాంకులు కడిగిన పాపాన పోలేదు. ఇవాళ హాస్టళ్లలో పిల్లలు కూడా చాలా మంది గాని హాస్టళ్ల పిల్లలు దవాఖాన్ల పాలు, పల్లెల్లో ఉండే ప్రజలు దవాఖాన్ల పాలైపోయినారు, రైతులు రోడ్ల మీద పడ్డారు. నువ్వు మాత్రం నీతులు చెప్తున్నావు హైదరాబాద్ కూర్చొని. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి మరి స్ప్రే చేసి ఎక్కడ కూడా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ రాకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం
హైదరాబాద్ పరిమితం అయిపోయింది. ఇవాళ పట్టణాల్లో చూసినా గ్రామాల్లో చూసినా ఎక్కడ కనీసం మోరీలు కూడా సాఫ్ చేస్తలేరు, కనీసం మందు కూడా కొట్టే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మేల్కోండి రేవంత్ రెడ్డి, నువ్వు ఏం మాటలు చెప్తున్నావు? ఇలా గ్రామ పంచాయతీలో నేను చర్చకు సిద్దమా అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు 300 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చినాం. నువ్వు వచ్చినాక 30 కోట్లని ఇస్తున్నావా? 10 పైసలని ఇస్తున్నావా? ఏడుకెళ్ళి నడుపుతారు సర్పంచులు లేకపోయింది, సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతుంది. ఉన్న పంచాయత్ సెక్రటరీలకు స్పెషల్ ఆఫీసర్లకు వాళ్ళ జీతాలకెళ్ళి ఎంత కనిపెడతారు? ఇప్పటికో 5-6 నెలలు పెట్టిర్రు, ఇక మాతో కాదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ప్రజలేమైపోయేవాళ్ళే? నీకేమైనా మొద్దు నిద్రపోతున్నావా? నీకేమైనా సోయి ఉందా? నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తుంది? ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని లోపలేసుడు, మా కార్యకర్తలు తిప్పలు పెట్టుడే తప్ప ప్రజలేమైతుండ్రు? రోగాలు ఎందుకు వస్తున్నాయి? జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? మందులు ఎందుకు లేవు? ట్రాక్టర్లు ఎందుకు మూలగబడ్డాయి? బ్లీచింగ్ పౌడర్ ఎందుకు మూలగబడ్డది అనే సోయి నీకు రిపోర్ట్ ఇవ్వాలా వద్దా? నీ ఇంటెలిజెన్స్ ఏం పాలన చేస్తున్నావు నువ్వు? నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు, కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ లోపలేయాలని తప్ప ప్రజల గురించి పట్టించుకుంటున్నావా? ఇవాళ ఏముంది? రాత్రిపూట మబ్బుల 3 గంటలకు పోయి రైతులు లైన్లలో నిలబడుతున్నారు యూరియా బస్తాల కోసం. మబ్బుల 2 గంటలకు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది. ఒక్క సంచి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. మందు మాత్రం ఫుల్. ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు, బార్ షాపులు అయితే పెట్టినాం. మందు ఫుల్, మందులు నీళ్లు, పారిశుద్ధ్యం నీళ్లు, యూరియా బస్తాలు నీళ్లు, మందు మాత్రం ఫుల్. ఇంతే కదా నువ్వు చేసింది. నీ పాలనలో ఊరూరికి ఇంకా బెల్ట్ షాపులు పెట్టినావు. ఇంకా మండలానికి వైన్ షాప్ పెడతారట, బార్ షాప్ పెడతారట. షాపులు ఫుల్ పెడుతున్నావు, మందు అయితే ఫుల్ ఇస్తున్నావు. కానీ మందులేవి? దవాఖానలో పోతే మందులు లేవు, గ్రామాల్లో పోతే పారిశుద్ధ్యం లేదు, యూరియా సంచులు లేవు. తులం బంగారం ఇస్తా, తులం బంగారం ఇస్తాను. తులం బంగారం దేవుడు ఎరుగు, కానీ యూరియా బస్తానే బంగారం అయిపోయింది. యూరియా బస్తానే దొరకలేదు. ఇలా ఏం పాలన? ఒకప్పుడు గజ్వేల్కు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చి స్టాక్ పెట్టినాం. గజ్వేల్ రేక్ పాయింట్ లా 26,000 మెట్రిక్ టన్నులు స్టాక్ పెట్టినాం. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా? అంత కొట్టే తిప్పి కొట్టే 3-4 వేలు రాలే. 26,000 ఎక్కడ? కేసీఆర్ ఉన్నప్పుడు 26,000 మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్కి వచ్చింది, తిప్పలు కాలే. ఆటో వానికి ఫోన్ చేసిన 4 సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళోకి వస్తుండే, ఊళ్ళోనే కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంది? రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడ దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. నువ్వు ఏంది అసలు? ఇవాళ ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు, ఇవాళ తిమ్మాపూర్లో 2 పిల్లలు, చేతికొచ్చిన కొడుకు 15 ఏళ్ల పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది? ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం. నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్ కి 2 చిన్న పిల్లలు. ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఆ పిల్లల బతికేం కావాలి? నీ పట్టింపు లేక, నీ చేతగానితనం వల్ల, పల్లెల్లో పారిశుద్ధ్యం పడికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు. అదేవిధంగా శ్రావణ్ చనిపోయిండు. శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి. దవాఖానలో పోతే మందులు లేవా, సూదులు లేవా, గ్రామాల్లో పారిశుద్ధ్యం లేదా? ఇప్పటికైనా పట్టించుకో. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డికి తిట్టు తప్ప పాలన రాదు అన్నాడు. ఏ పొద్దుగా లేస్తే తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు. తిట్టుడు బంద్ పెట్టు, ఇప్పటికన్నా ఏమైనా పని చేయి, లేకపోతే జనం తిరగబట్టారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.